ఇప్పుడు కుస్తీ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. ఫురుఫురి నగరం నుంచి మైదానంలోకి వచ్చి నిలబడ్డ వ్యక్తి మోటు 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 మోటు. అలాగే కమలాపూర్ తరపున పోటీ పడబోతున్నారు గంగు పైల్వాన్. గంగు 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 గంగు. పోటీ మధ్యలో ఎవరైనా బరిలోంచి బయట పడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టే. అందరూ చూడండి, ఎంతో కష్టంతో, శ్రమపడి, సాహసంతో, ధైర్యంతో ముందుకొచ్చిన మోటు పోటీ పడబోతున్నాడు గంగుతో. ఇప్పుడు మోటు గెలవడం ఖాయం. అలా గెలిస్తే ఈ పురిపురి నగరానికి హీరో అయిపోతాడు. నేనున్నంత వరకు అలా జరగడానికి వీల్లేదు, ఎందుకంటే ఆపడానికి నేనున్నాను కదా. ఏంటి టీ కొట్టు బాబాయ్ ఖాళీగా నిల్చున్నావు? ఈ పోటీ చూడడానికి ఎంతో మంది వచ్చారు కదా, వెంటనే ఛాయ్ తయారు చేయి, ఎక్కువ డబ్బులకి అమ్మేవచ్చు కదా. అవును జానన్నయ్య, చాలా మంచి సలహా ఇచ్చావు. ఇప్పుడే తయారు చేస్తానుండు. సువాసన. ఆఖరి నిమిషంలో ఇలా జరుగుతుంది ఏమిటి? మోటు కనుక సువాసనల వెనకాల వెళ్ళాడంటే పోటీలో ఓడిపోయినట్టే. చూడు మోటు, నువ్వు కుస్తీ పోటీలో పాల్గొనడానికి వచ్చావు, అంతేకాని సువాసనలు చూడడానికి కాదు. వెళ్ళి పోటీలో పాల్గొను. ఏంటి టీ కొట్టు బాబాయ్, కావాలనే మోటును ఓడించడానికి ఇవన్నీ తయారు చేస్తున్నావా? పురిపురి నగరం పేరును మంట కలపాలని చూస్తున్నావా? మర్యాదగా ఈ సమోసాలు తయారు చేయడం ఆపు. కావాలంటే పోటీ పూర్తయిన తర్వాత తయారు చేసుకో. ఈ పథకం పాడినట్లేదే, ఇంకో పథకం వెయ్యాల్సిందే.